హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9. సో మొత్తానికి 8th వీక్ ఎలిమినేషన్ జరిగింది. మాధురి హౌస్ నుంచి బయటకు వచ్చారు. సో ఆ ఎపిసోడ్ గురించి క్లియర్గా మాట్లాడదాం. నాకు ఎపిసోడ్ కంటే బాగా బిగ్ బాస్ బజ్ చూసే ఉంటారు మీరు. నాకు బజ్ చాలా కిక్ ఇచ్చింది. ఎందుకు అంటే చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్తో అక్కడ శివాజీ గారు వెంటనే రోస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇప్పటి వరకు మ్యాక్సిమం అందరు కంటెస్టెంట్స్ని కూడా ఆయన ఆడుకున్నారు. కానీ నైట్ మాధురి గారితో ఆడుకోవడానికి ట్రై చేసినప్పటికీ ఆవిడ ముందే ఫిక్స్ అయ్యారు. సో నా ఆన్సర్ ఇట్లా ఉండాలి, నేను చెప్పాల్సింది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలి అని చెప్పేసి మాధురి గారు మాత్రం బజ్లో ఆన్సర్స్ చాలా క్లియర్గా చెప్పారు. సో ఓకే, ట్రోలర్స్ సో ఏవో పంచులు అని చెప్పేసి అవి ఇవి కొన్ని ట్రోల్ చేస్తున్నప్పటికి కూడా సో ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నాకు అంటే ఎక్కడ దొరకకుండా, ఎక్కడ పాయింట్ అవుట్ చేయడానికి ఛాన్స్ లేకుండా తను మాట్లాడిన విధానం బాగుంది. అండ్ ఇంకా నేను ఎపిసోడ్ గురించి మాట్లాడితే, శనివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు అందరి గురించి మాట్లాడారు. అందరికీ కూడా డ్యాగర్ గుచ్చారు, వాళ్ళ తప్పుల్ని వాళ్ళతో చెప్పి. కానీ అందరితో మాట్లాడి తనూజతో మాత్రం మాట్లాడలేదు. నెక్స్ట్ రేపు మాట్లాడదాం తనూజ గురించి అని చెప్పేసి మొన్న ఎపిసోడ్ క్లోజ్ చేశారు. దానికి సంబంధించి నిన్న ప్రోమో వచ్చిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు, ఇది కదా కావాల్సింది, తనూజకి క్లాస్ పీకడం మాకు కావాలి అని చాలామంది ఈగర్లీ వెయిట్ చేశారు. ప్రోమో వచ్చిన తర్వాత కామెంట్ చేశారు, అబ్బా సాయిరామ్ ఈ ప్రోమో చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి. అయితే ఎపిసోడ్లో చూస్తే ఏం లేదు, అంతా డొల్ల. అది కాదురా నాన్న, నువ్వు అట్లా చేయకూడదు కదా, నువ్వు అలా మాట్లాడితే ఎలాగా, కొంచెం నవ్వుతూ మాట్లాడరా, నువ్వు గేమ్ పాడవుతుంది, నువ్వు చక్కగా నువ్వు విన్నర్ ఎలా ఉండాలి, నువ్వు ఇలా కదా ఉండాలి, కొంచెం నవ్వడానికి ట్రై చేయి, నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేయి, ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఇది నాగార్జున గారు ఇచ్చిన సజెషన్. సో దాన్ని కూడా సజెషన్ తీసుకున్నారు. ఓకే, క్లోజ్, అంతటితో అక్కడ అది క్లోజ్ అయిపోయింది. ఇంకా నేను ఎపిసోడ్ మ్యాక్సిమం కూడా ఈ ఫన్ సీన్స్ రీక్రియేట్ చేయడంలో గర్ల్ ఫ్రెండ్ టీము రష్మిక అండ్ ఇంకా దీక్షిత్ వీళ్ళు వచ్చారు. వాళ్ళ ముందు సీన్స్ రీక్రియేట్ చేయడంలో మ్యాక్సిమం అందరూ కూడా సరదాగా ఫన్నీ వేలో బాగా చేశారు. భరణి గారు నాకు ఆ యమదొంగ జూనియర్ ఎన్టీఆర్ డైలాగు చెప్పడం బాగా అనిపించింది, బాగా చెప్పారు డైలాగు. అండ్ ఇంకా పోకిరి సీను కళ్యాణ్ తనూజ ఇద్దరు కూడా బాగా చేశారు. సో వెంటనే ఒకసారి చూసి ఆ సీన్ని వెంటనే అలా చేయడం అనేది, ఈవెన్ అదర్స్ కామెడీ సీను, ఇమాన్యుయల్ ప్రతిరోజు పండుగే ఆ సీన్ కానీ అందరూ కూడా యాక్టర్సే కదా, సో బాగా చేశారు. కానీ అంటే వెంటనే ఒకసారి చూడడంగానే వాళ్ళు చేయడం అనేది అక్కడ రష్మిక కూడా షాక్ అయ్యారు. సో అండ్ ఇంకా ఒక పాయిజన్ సిరంజ్ తీసుకొచ్చారు. ఎవరెవరు మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపిస్తున్నారు, ఎవరి వల్ల మీ గేమ్ వెనక్కి వెళుతుంది అని మీరు ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి పాయిజన్ సిరంజ్ ఇవ్వండి అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ డెమోన్ పవన్కి ఎక్కువగా ఆ సిరంజ్ ఇచ్చారు. సో డెమోన్ పవన్ కొంచెం వాళ్ళకి పోటీ అని హౌస్ మేట్స్ కూడా ఫీల్ అవుతున్నారు. డెమోన్ పవన్ గ్రాఫ్ కొంచెం ఈ మధ్యన ఈ వీక్లో ఆడిన ఫిజికల్ టాస్క్లలోనూ అండ్ ఇంకా రీతితో జరిగిన కాన్వర్జేషన్కి మళ్ళీ తను సారీ చెప్పడం, ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్ అండ్ ఇంకా డెమోన్ పవన్ ఇద్దరు కూడా టాప్లోకి వచ్చారు, ఇద్దరు టాప్లో ఉన్నారు. సో అందరూ కూడా డెమోన్ పవన్కి ఇచ్చారు. సో ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్కళ్ళు వాళ్ళ రీజన్ చెప్పారు. ఇక్కడ దివ్య మాత్రం చాలా స్మార్ట్గా భరణి నేను అందరి గురించి మాట్లాడినప్పుడు, అందరి గురించి ఆలోచించినప్పుడు బ్రెయిన్తో ఆలోచిస్తాను, బట్ భరణి దగ్గరికి వచ్చేసరికి హార్ట్ పని చేస్తుంది, నాకు హార్ట్తో ఎమోషన్ అవుతున్నాను అని చెప్పేసి తను వల్లే తన గేమ్ వెనక్కి వెళ్తుందని చెప్పేసి ఆహా ఏమన్నా స్మార్ట్ అసలు. ఓకే, సో భరణి కూడా సేమ్ యాజ్ టీజ్గా తను కూడా అదే చెప్పారు. ఓకే, సో ఇది ఇలా జరిగిపోయింది. ఇంకా ఎలిమినేషన్ మనం ముందే మాట్లాడుకున్నాం. ఇక్కడ గోల్డెన్ బజర్ ఉంది, గోల్డెన్ బజర్ పవర్ యూజ్ చేసి సేవ్ చేయొచ్చు. ఫైనల్లీ గౌరవ్ అండ్ ఇంకా మాధురి ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నప్పుడు నాగార్జున అడిగారు, నీ దగ్గర ఉన్న పవర్ యూస్ చేసి ఎలిమినేషన్ ఇప్పుడైనా సేవ్ చేయొచ్చు, నెక్స్ట్ ఏ వీక్లోనైనా సేవ్ చేయొచ్చు అంటే తనూజ క్లియర్గా చెప్పారు, నేను పవర్ యూస్ చేయను అని.
ఇక్కడ మధ్యలో గ్యాప్లో రాము తనుజని బ్రతిమాలుతున్నాడు. ఐ థింక్ గౌరవ్ని సేవ్ చేయమని అనుకుంటా, ఎందుకంటే ఎలిమినేషన్ జరిగిన తర్వాత కూడా చాలా ఎక్సైట్ అవుతూ తనుజ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నాడు. సో అప్పుడు తనుజ కూడా కొంచెం ఇరిటేట్ అయింది, కొంచెం జస్ట్ అట్లా చూపించకుండా వదిలేశారు అక్కడ ఏం జరిగింది అనేది. సో అక్కడ రాము ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేశాడు అనిపించింది. సో మొన్నటి నుంచి ఏదో ఫన్నీ వేలో తన వీడియోస్ చూపిస్తున్నారు, ఓకే బాగుంది. నిన్న ఆ ఎలిమినేషన్కి సంబంధించి అంత ఓవర్ ఎక్సైట్ అవ్వడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఒకటి ప్రూవ్ చేయాలనుకున్నట్టున్నాడు. గౌరవ్ తను ఫేక్ అని చెప్పేసి తనకే ఇచ్చాడు ఆ పాయిజన్ సిరంజ్, రాము ఫేక్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి. సో అది క్లియర్ చేయడానికి ఇక్కడ కొంచెం డ్రామా చేసాడేమో అనిపించింది. అందరూ ఇలా అనుకుంటారు, ఇలా పోర్ట్రే అయిపోయింది, ఇప్పుడు గౌరవ్ చెప్పిన దాంతో ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెండ్షిప్ కోసం నిలబడ్డాను అని చెప్పి అందరికీ తెలియాలి, నిలబడాలి అని చెప్పేసి అక్కడ ఏమైనా డ్రామా చేశాడా అనిపించింది నాకైతే మరి. సో అండ్ ఇంకా ఎమాన్యుయల్కి సంబంధించి కూడా, ఎమాన్యుయల్ గురించి మాట్లాడినప్పుడు కూడా, సో ఈరోజు కూడా ఎమాన్యుయల్ని కొంచెం వెనక్కి దోస్తున్నారు అనిపిస్తుంది. సో తనుజ విషయంలో అంటే కావాలని మనం టార్గెట్గా మాట్లాడడం కాదు, అక్కడ చూసేది మనకు అనిపిస్తుంది, ఆడియన్స్కి అనిపిస్తుంది, అందరూ కామెంట్ చేస్తున్నారు, కనిపిస్తుంది మనకి డైలీ ఎపిసోడ్లో. సో దట్స్ వై మనం మాట్లాడుతున్నాం రోజు. సో మరి అది చేంజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే తను కొంచెం ఏదో ప్యాంపరింగ్ అన్నట్టుగా ఉంది హౌస్ మొత్తం బిగ్ బాస్ టీమ్ అంతా. అండ్ ఇంకా హౌస్ మేట్స్ కూడా తనతో అలా లేకుంటే ఒక ప్యాంపరింగ్ వేలో సరదాగా తను అడిగింది చేస్తూ, నార్మల్గా లేకపోతే తను కొంచెం అలిగినట్టు ఓవర్గా కొంచెం మాట్లాడడం, ఓవర్గా రియాక్ట్ అవుతూ ఇలా చేయడం అనేది అందరికీ కూడా కొంచెం నచ్చట్లేదు. మరి అది ఒకసారి తను దృష్టిలోకి వెళ్తే బాగుంటుంది, అండ్ ఇంకా టీం కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుంది. వీళ్ళ గేమ్లోనూ, వాళ్ళ స్ట్రాటజీలోనూ, వాళ్ళ థింకింగ్లోనూ ఎటువంటి చేంజ్ వస్తే బాగుంటుంది. ఈవెన్ ఆడియన్స్ కూడా ఇలా ఆలోచించడం మానేయాలి. ఇప్పుడు ఓకే, బిగ్ బాస్ టీం ఎవరికైనా ఫేవర్ చేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా, తను ఎందుకు ఏమనట్లేదు, తను చేసింది ఎందుకు కరెక్టు, అందరికీ ఒక రూలు, తనూజకు ఒక రూలు, ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ భరణిని కూడా ఫెయిర్ ఎలిమినేషన్ అయినా కానీ మళ్ళీ కావాలని తీసుకొచ్చి హౌస్లో పెట్టారు. ఇదంతా బిగ్ బాస్కి నచ్చినట్టే చేస్తున్నారు అనేది ఆడియన్స్ కొంతమంది అనుకుంటున్నారు. దీన్ని బిగ్ బాస్ టీమ్ మార్చేలాగా వీళ్ళ గేమ్ చేంజ్ చేయాలి, బిగ్ బాస్ స్ట్రాటజీ కూడా చేంజ్ చేయాలి. ఇక్కడ మాధురి ఎలిమినేట్ అయ్యారు, తను పవర్ బటన్ యూజ్ చేయలేదు తనూజ. ఇక్కడ అందరూ కూడా తను పవర్ బటన్ తన దగ్గర ఉన్న పవర్ యూజ్ చేసి, గోల్డెన్ బజర్ యూజ్ చేసి ఎందుకు సేవ్ చేయలేదు, సేవ్ చేయొచ్చు కదా, ఇక్కడ సేఫ్ గేమే కదా తనూజది, ఇలాగే అనుకున్నారు. కానీ మాధురి బిగ్ బాస్ బజ్లో క్లియర్గా చెప్పారు, లైవ్లో కూడా చెప్పారు అంట. సో లైవ్ అయితే నేను చూడలేదు. అయితే తనని సేవ్ చేయొద్దు, మేబీ ఎలిమినేట్ చేయమని మాధురియే చెప్పారు. ఎలిమినేట్ చేసినప్పుడు డైరెక్ట్ తను నామినేట్ చేయమని మాధురి చెప్పారు. తనకి పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ నామినేషన్ ఇక్కడ తనూజానే చేశారు. మళ్ళీ తనూజాకి చెప్పారు, మేబీ నేను ఎలిమినేట్ అయితే నువ్వు సేవ్ చేయొద్దు అని నేనే చెప్పాను, నేను కావాలనుకున్నాను కాబట్టి నేను బయటకు వచ్చాను, నేను వెళ్ళాలనుకున్నాను కాబట్టి లోపలికి వెళ్ళాను, నేను ఉండాలనుకున్నాను కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, ఫిక్స్ అయిపోయారు ఇలాగా. సో అండ్ ఇంకా తను అలా చెప్పిన తర్వాత ఓకే, అందుకే తనూజ సేవ్ చేయలేదా, లేదు ఎలాగో తను చెప్పారు, తనకు కూడా గోల్డెన్ బజర్ నెక్స్ట్ వీక్స్కి యూజ్ అవుతుంది, మేబీ భరణికి వాడొచ్చా, ఇంకెవరికైనా యూజ్ చేయడానికి పెట్టుకున్నారా, తను కూడా సేఫ్గానే ఆలోచించారా, ఓకే తను చెప్పారు కాబట్టి అని చెప్పి. బయటకు వచ్చిన తర్వాత రోజ్ ఎవరెవరికి ఇచ్చారు, తనూజకి ఇచ్చారు, డెమోన్ పవన్కి ఇచ్చారు, అండ్ ఇంకా కళ్యాణ్కి ఇచ్చారు. చాలా ఫెయిర్గా ఇచ్చారు. కానీ భరణి విషయంలో హౌస్లో బాగానే ఉన్నారు, ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళి ఏమైనా ఇన్పుట్స్ తీసుకుని వచ్చారా ఏమో. కానీ భరణి గురించి అంటే బయట వీళ్ళిద్దరు గురించి వచ్చిన మీమ్స్, ట్రోల్స్ ఏమైనా టీం చెప్పేసి మీరు ఆయన గురించి ఎట్లా మాట్లాడండి, లేదంటే ఎట్లా పోర్ట్రే అవుతుంది, అది మీరు క్లియర్ చేయాలంటే ఆయన మీద చాలా నెగిటివ్ మాట్లాడాలని చెప్పారా, లేకపోతే తను అన్నీ హోల్డ్ చేసుకుని స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చెప్దామని చెప్పేసి చెప్పారో నాకు అర్థం కాలేదు. కానీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అసలు తను హౌస్లో ఎందుకున్నారో తెలియదు, ఇప్పటికీ మాస్క్లోనే ఉన్నారు, అన్నీ కూడా టైం చూసి తను డైరెక్ట్గా అటాక్ చేస్తుంటారు, మనసులో ఒకటి ఉంటుంది, అది టైం చూసి మాట్లాడుతూ ఉంటారు. అసలు హౌస్లో ఉండడానికి అసలు ఎలిజిబుల్ కాదు. ఆయన వయసుకి, ఆయన బిహేవియర్కి అసలు ఏమాత్రం సంబంధం అయినా ఉందా, అసలు మామూలు నెగిటివ్ కాదు. అసలు భరణి గురించి
చాలా నెగిటివ్ మాట్లాడారు. అసలు ఎందుకు మాట్లాడారంటే బిర్యానీ గురించి ఏమైనా మనసులో పెట్టుకున్నారా? ఇంతకు ముందు నుంచి ఫస్ట్ నుంచి ఏమైనా వాళ్ళిద్దరికి ఏమైనా చిన్న క్లాష్ అవుతున్నా కానీ ఆయన కవర్ చేశాడా అనేది మాకు అర్థం కాలేదు. సో ఆయన వచ్చి తను తిన్నప్పుడు తనకి పెట్టండి, నాకు కూడా ఏదో బాధగా ఉంది తను తినకపోతే అంటే వాళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా చూసిన మీమర్స్కి ట్రోలర్స్కి కొంచెం స్టఫ్ దొరికి కొంచెం ఆ మీమ్స్ ట్రోల్స్ అని వాళ్ళిద్దరి మీద క్రియేట్ చేశారు. కానీ ఎలిమినేట్ అయిన తర్వాత మాధురి గారు ఇచ్చిన షాక్ భరణికి నిజంగా ఇది షాక్. ఆ మీమ్స్ ట్రోల్స్ ఏం చేస్తారు, డిలీట్ చేయండి అందరూ, ఇంకెందుకు. సో తన మనసులో పెట్టుకున్నారు తన బిహేవియర్ ఇలా ఉంది, తను ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. సో తన గురించి చెప్పారు, దివ్య గురించి చెప్పారు. సో వాళ్ళకైతే సో ముళ్ళున్నది ఇచ్చి వాళ్ళ గురించి చెప్పేసిన తర్వాత సో ఎలిమినేట్ అయ్యి బజ్లోకి వచ్చారు. బజ్లో కూడా తను చాలా క్లియర్గా ఉండాలనుకున్నాను, ఉన్నాను, ఇంకా చాలు, నేను బయటకు వచ్చేయాలనుకున్నాను, వచ్చేసాను, సో నేను ఏం చెప్పాలనుకున్నాను చెప్పాను. ఈవెన్ అప్పటికీ కూడా చెప్పారు, రీతు వాళ్ళ మదర్ నాతో చెప్పారు, ఏడ్చారు, ఫోన్ చేసి ఏడ్చారు, తను అట్లీస్ట్ వాష్రూమ్లోకి తీసుకెళ్ళైనా మీరు చెప్పండి ఆ రిలేషన్ గురించి, మేము బయట తలెత్తుకోలేకపోతున్నాము, బయట తిరగలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ నాతో బాధపడ్డారు కాబట్టి నేను అన్హెల్దీ బాండ్ అని చెప్పి అంత క్లియర్గా చెప్పాను. తనకు చెప్పడానికి కుదరలేదు. సో తనకు చెప్పడానికి కుదరలేదు కాబట్టి డైరెక్ట్గా ఇంకా అలా చెప్పేశాను అని చెప్పేసి చెప్పారు. తర్వాత డేమన్ పవన్తో కూడా ఈ విషయం చెప్పారు. అదే బిగ్ బాస్ బజ్లో కూడా మాధురి క్లియర్గా చెప్పారు. సో కానీ ఫైనల్లీ తనూజానే విన్నర్ అవ్వాలి, నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే, ఆడవద్దు అని చెప్పేసి తనూజ నిజంగా బయట ఏదో అనుకుంటున్నారు. అంటే ఇది కూడా అదే నేను ఇన్పుట్స్ బయటికి వెళ్ళి తీసుకుని వచ్చి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మాట్లాడారని ఎందుకు అనిపించిందంటే, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అదే ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత చెప్పారు తనూజని బయట నుంచి అందరూ ఎలా అంటున్నారు, అలా అంటున్నారు, తను సేఫ్ గేమ్ అంటున్నారు, సీరియల్స్లో యాక్ట్ చేసి వచ్చి నటిస్తుంది అంటున్నారు, కానీ చాలా జెన్యూన్, తను చాలా బాగుంటుంది, తన దగ్గర నుంచి చూస్తే నాకు అర్థమైంది, అందుకే తనతోనే నాకు బాండింగ్ వచ్చిందని చాలా ఎలివేషన్ ఇచ్చారు తనూజకి. తనూజ వల్ల నామినేట్ అయ్యారు, తనూజ వల్ల ఎలిమినేట్ అయ్యారు, పవర్ బటన్తో సేవ్ అవ్వలేదు అక్కడ గోల్డెన్ బజర్తో, అంటే దానికి కూడా రీజన్ చెప్పారు, నేనే యూజ్ చేయొద్దని చెప్పాను, నేను బయటకు వచ్చేయాలని ఫిక్స్ అయిపోయాను, సో నన్ను సేవ్ చేయొద్దని నేనే చెప్పానని చెప్పేసి అక్కడ ఎలివేషన్ ఇచ్చారు. అండ్ ఇంకా తను చాలా జెన్యూన్, తనే విన్నర్ అవ్వాలి, హౌస్లో ఉన్న వాళ్ళలో తనే బాగా ఆడుతుంది అని చెప్పేసి మొత్తానికి తనూజ చుట్టూరే తిరుగుతుంది మొత్తం కూడా. తనూజ ఎలివేషన్సే నడుస్తున్నాయి మొత్తం కూడా. ఇది మనం కావాలని మాట్లాడలేదు కాదు, చూస్తున్న మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు స్టాండ్ తీసుకుని మాట్లాడడం అనేది కాదు. సో ఇప్పుడు కామనర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా గేమ్ బాగా ఆడుతున్నారు. సో వాళ్ళకి అంతే ఎలివేషన్ ఇస్తూ, వాళ్ళు మంచిగా టాస్క్లు ఆడినప్పుడు అవి చూపిస్తూ, అవి కూడా చూపించకుండా వీళ్ళ రేషన్ పంచాయతీలు చూపిస్తూ, ఇదంతా ఎందుకు అనేది మరి మీరే ఆలోచించాలి. సో ఇక్కడ ఫైనల్లీ మాధురి ఎలిమినేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళలో రమ్య అండ్ ఇంకా మాధురి, వీళ్ళిద్దరే హౌస్లో మంచి కాంటెంట్ ఇస్తారు, అందరి మీద ఫైర్ అవుతారు, ఫైర్ బ్రాండ్స్ లాగా. బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు మంచి కాంటెంట్ వస్తుంది అనేది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. బట్ వాళ్ళిద్దరే బయటకు వచ్చేసారు. మరి వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీక్ నుంచి ఎలా ఉంటుంది? నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. మరి ఈ వీక్ నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ మాధురి ఉన్నన్ని రోజులు మంచి కాంటెంట్ ఇచ్చారు, చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. తను గొడవలు పడినా చెప్పాలనుకున్నది అందరితో క్లియర్గా చెప్తూ, గొడవ పడుతూ, గట్టిగా మాట్లాడుతూ, కావాల్సింది అదే, ఆడియన్స్కి కావాల్సింది అదే, బిగ్ బాస్ టీంకి కూడా కావాల్సింది అదే. ఆ గొడవలు, అరుచుకోవడాలు అవ్వుంటేనే ఇప్పుడు తను అంత గట్టిగా అరిచారు, గట్టిగా మాట్లాడారు, మొత్తం ట్రోల్ అయ్యింది కూడా మాధురి హౌస్లోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిందే ట్రోల్ అయింది. ఆ భరణికి సంబంధించి, మాధురికి సంబంధించి మీమ్స్ ట్రోల్స్ వచ్చినాయి. సో మొత్తానికి తను మాట్లాడిన ప్రతిదీ కూడా హౌస్లో ఉన్నన్ని రోజులు తను ఏం చేయగలరో, తను ఎలా ఉండగలరో అలా ఉన్నారు. కొంచెం ఈ లాస్ట్ 2 డేస్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు, కొంచెం తినడం మానేయడం, మెల్లమెల్లగా కొంచెం మాట్లాడడం తగ్గించడం, అందరితో ఒక బాండింగ్ అనేది వస్తుంది. సో ఈ టైంలో ఎలిమినేట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఇంకొక 1 వీక్ ఉండుంటే తను ఇంకొక యాంగిల్ తెలిసేది, తనలో ఉన్న క్యారెక్టర్ ఇంకొక ఎమోషనల్ బాండింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఆ వెర్షన్ కూడా మనకు అర్థమయ్యేది. ఓకే, సో మొత్తానికి మాధురి ఎలిమినేట్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? సో మాధురి ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్లో ఇప్పుడు మళ్ళీ ఆ బాండింగ్స్తో, ఆ రిలేషన్స్తో హౌస్లో ఎలా ఉండబోతుంది ఈ వీక్ అంతా? ఈ వీక్ నామినేషన్స్లో ఎవరు ఉంటారు? ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాలని, హౌస్లో ఉండడానికి ఎలిజిబుల్ కాదు ఇంకా, ఈ వీక్ తనను బయటకు పంపించాలి అని ఎవరిని అనుకుంటున్నారు? ఈ వీక్ ఎవరు బయటకు వచ్చే ఛాన్స్ ఉందో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్.